అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి ఈజ్ నల్ ఎ కీవర్డ్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్‌లో నల్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ కీవర్డా కాదా? ఆన్సర్ వచ్చేసి నో అండి. నల్ అనేది ప్రిడిఫైన్డ్ కీవర్డ్ కాదు. చాలా కీవర్డ్స్ ఉన్నాయండి జావాలో. పబ్లిక్ అనేది ఒక కీవర్డ్, స్టాటిక్ అనేది కీవర్డ్, వాయిడ్ అనేది కీవర్డ్, ప్యాకేజ్ అనేది కీవర్డ్, అట్లా చాలా కీవర్డ్స్ ఉన్నాయి. కానీ నల్ మాత్రం కీవర్డ్ లాగా అనిపిస్తుంది కానీ కీవర్డ్ కాదు. మరి ఏంటి నల్ కీవర్డ్ కాకపోతే మరి ఏంటి? నల్ అనేది ఒక లిటరల్ అండి. లిటరల్ అంటే వాల్యూ. ఇప్పుడు 9 ఉంది. నంబర్ 9 అదొక వాల్యూ కదా! అలా దాని 9ని మనం లిటరల్ అనొచ్చు జావాలో. అట్లనే ఒక డబుల్ కోట్స్ లో కొంచెం టెక్స్ట్ పెట్టండి, అది స్ట్రింగ్ లిటరల్ అయిపోతుంది జావాలో. అట్లనే ఒక క్యారెక్టర్ ఇచ్చేసి దాన్ని సరౌండ్ చేసి సింగిల్ కోట్స్ తోటి సరౌండ్ చేయండి, అది కూడా లిటరల్ అయిపోతుంది. ట్రూ అని చెప్పేసి రాయండి, బులియన్ లిటరల్ అవుతుంది. ఫాల్స్ అని రాయండి, మళ్ళీ బులియన్ లిటరల్ అవుతుంది. 12.43 డబుల్ లిటరల్ అవుతుంది. అట్లా రకరకాల లిటరల్స్ ఉన్నాయి కదా. అట్లనే నల్ కూడా ఒక వాల్యూ అని లిటరల్ గాని అనుకోవచ్చు మనం. ఓకే, ప్రీడిఫైన్డ్ కీవర్డ్ మాత్రం కాదు, ఒక వాల్యూ గాని లిటరల్ గాని అనుకోవచ్చు. అది చూడడానికి కీవర్డ్ లాగా ఉంటది కానీ కీవర్డ్ కాదండి, అది ఒక లిటరల్ వాల్యూ. అయితే ఎప్పుడు వాడతాం ఈ నల్ అంటే, మనము ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తాం కదా, ఒక వేరియబుల్ లాంటిది ఒకటి ఉంటది. దాన్ని నార్మల్ గా ఆ వేరియబుల్ ని ఒక క్లాస్ టైప్ తో డిక్లేర్ చేసినప్పుడు దాన్ని వేరియబుల్ అనం, ఇంకా దాన్ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటాం. ఓకే, ఏదైనా ఒక వేరియబుల్ ని మీరు ఒక క్లాస్ టైప్ తోటి, ఎగ్జాంపుల్ వచ్చేసి స్ట్రింగ్ క్లాస్ తోటి ఏదైనా వేరియబుల్ ని మీరు డిక్లేర్ చేశారనుకోండి, ఆ వేరియబుల్ ని మనం వేరియబుల్ అనము, దాన్ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటాం. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏం చేస్తుందండి? క్లాస్ తోటి డిక్లేర్ అయిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది. చాలా మట్టుకు ఏదైనా మీరు రియల్ గా వాల్యూ ఇచ్చిందనుకోండి, ఇప్పుడు డబుల్ కోట్స్ పెట్టి స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇట్లా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. మీరు ఒకవేళ వాల్యూ ఇలా ఇచ్చారనుకోండి, పెయింట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇందులో పెయింట్ సాఫ్ట్వేర్ లో మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు కోడ్ ఇలా రాశారనుకోండి, ఓకే, స్ట్రింగ్ str1 అని ఇస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ అరుణ్ అని డబుల్ కోట్స్ లో అరుణ్ అని ఇచ్చాను అనుకోండి, డబుల్ కోట్స్ లో అరుణ్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్, వేరియబుల్ కాదు. ఎందుకంటే క్లాస్ తో డిక్లేర్ అయింది కాబట్టి ఇది వేరియబుల్ కాదు, ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్. దేనికి రిఫర్ చేస్తుందండి ఆబ్జెక్ట్ రిఫరెన్స్? ఒక ఆబ్జెక్ట్ కి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లో ఈ యొక్క అరుణ్ అనే లిటరల్ టెక్స్ట్ అనేది స్టోర్ అయింది. సరే, అంత బానే ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఏమో, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది కాబట్టి బానే ఉంది. మరి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీరు ఇలా రాస్తారు, ఇట్లా రాస్తారు. ఓకే, దాన్ని ఇప్పుడు సిస్టమ్ డాట్ ఆ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని వాడాలనుకోండి. ఓకే, ప్రోగ్రామ్ లో ఆ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని మీరు వాడాలనుకోండి ఇట్లా. మరి దీనికి ఏమన్నా ఈ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏదన్నా ఆబ్జెక్ట్ కి రిఫర్ అవుతుందా, దాన్ని ప్రింట్ చేయొచ్చా అంటే చేయలేం, ఎర్రర్ వస్తుంది జావాలో. ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, మరి ఈ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏ యొక్క ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తా లేదు అని చెప్పడానికి ఇక్కడ మనం నల్ అని ఇచ్చామనుకోండి, ఎర్రర్ అనేది వెళ్తుంది, ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. అవుట్పుట్ లో ఈ యొక్క లిటరల్ బదులు నల్ లిటరల్ ప్రింట్ అవుతుంది. నల్ అంటే ఏంది మీనింగ్ అంటే, ఈ యొక్క ఆబ్జెక్ట్, ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చేసి ఏ ఆబ్జెక్ట్ కూడా రిఫర్ చేయట్లేదు అనేదే దాని యొక్క మీనింగ్ అండి. ఓకే, సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ వచ్చేసి శాంపుల్ అని చెప్పి క్రియేట్ చేస్తాను, మెయిన్ మెథడ్ తో సహా క్రియేట్ చేస్తాను. ఓకే, శాంపుల్ డాట్ జావా, శాంపుల్ డాట్ జావా అని క్రియేట్ చేసి తర్వాత స్ట్రింగ్ str1 ఈజ్ ఈక్వల్ టు, స్ట్రింగ్ str1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అరుణ్ అని ఇస్తాను. ఇది బాగానే ఉంది. ఒకవేళ ప్రింట్ చేశాను అనుకో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని str1 అని ఇచ్చాను అనుకోండి, బాగానే ఉంటుంది, ప్రింట్ చేస్తుంది. వాల్యూని ఇది ప్రింట్ చేస్తుంది, ప్రాబ్లం లేకుండా వాల్యూని అవుట్పుట్ లో ప్రింట్ చేస్తుంది. అరుణ్ అని ప్రింట్ అవుతుంది, చూడండి ప్రింట్ అయింది కదా. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏ యొక్క ఆబ్జెక్ట్ కూడా రిఫర్ చేయట్లేదు అనుకోండి, ఎర్రర్ వచ్చేసింది చూడండి. లోకల్ వేరియబుల్ str1 మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్. నాకు ఇనిషియలైజ్ చేయాలనే లేదు, ఎందుకంటే ఇది ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏ ఆబ్జెక్ట్ కూడా రిఫర్ చేయట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ప్రింట్ చేయలేకపోతున్నాను. మరి ఇక్కడ వాడాలి కానీ ఇది ఏ ఆబ్జెక్ట్ కూడా రిఫర్ చేయట్లేదు అన్న సందర్భంలో మనం ఏం చేస్తామంటే దానికి నల్ అనే యొక్క వాల్యూని లిటరల్ ని అసైన్ చేస్తాం. నల్ చూడడానికి కీవర్డ్ కలర్ లోనే ఉంది చూడండి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ లాగానే ఉంది కానీ అది కీవర్డ్ కాదండి, లిటరల్ వాల్యూ అన్నట్టు. ఓకే,
అది ఏం చెప్తుందంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ సిన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంది కదా, ఏ యొక్క ఆబ్జెక్ట్ కూడా రిఫర్ చేయట్లేదని చెప్తుందంటే రిఫర్ రన్ చేసినప్పుడు కూడా ఏ యొక్క ఆబ్జెక్ట్ రిఫర్ చేయట్లేదు కాబట్టి నల్ అనే వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఇదండి నల్ యొక్క ఇదండి నల్ అనేది కీవర్డ్ కాదు, లిటరల్ అని చెప్పడానికి మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మీకు ఇచ్చిన ప్రాక్టికల్ గా మీకు జావా ప్రోగ్రామింగ్ చూపించింది కావచ్చు, దాని గురించి అండి. మీకు ఆన్సర్ కనుక నచ్చినట్టయితే, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే నా యొక్క ఛానల్ని టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సర్కిల్స్ లో షేర్ చేయండి. అలానే కామెంట్స్ రూపంలో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు తెలియజేయండి. లేకపోతే కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ నన్ను అడగచ్చు. ఓకే, ప్రతి కామెంట్ నేను చదువుతాను, మీకు రిప్లై ఇస్తాను. సరే అండి, ఈ సెషన్ ఇంతటితో ముగిద్దాం. ధన్యవాదాలు. బాయ్.